రియల్ ఎస్టేట్ మార్కెటింగ్లో నిలబడాలంటే డుమ్మారావులకు దూరంగా ఉండాల్సిందేనా? అవును. ఖచ్చితంగా ఈ డుమ్మారావులకు దరిదాపుల్లో కూడా ఉండొద్దు. ఇంతకీ ఈ డుమ్మారావులు ఎవరో తెలుసా? దశాబ్దాల కాలం నుంచి రియల్ ఎస్టేట్ చేస్తున్నామని, వేల మంది టీంని మెయింటైన్ చేశామని, వందల సేల్స్ చేశామని చెప్పుకొని ప్రతి కంపెనీకి వెళ్ళి మార్కెటింగ్ హెడ్ పొజిషన్ తీసుకొని ఏ మీటింగ్కి రాని, ఆదివారం కూడా సైట్కు సైతం రాకుండా డొమ్మా కొట్టే సో కాల్డ్ మార్కెటింగ్ హెడ్సే ఈ డొమ్మారావులు. ఆ కంపెనీలో వాళ్ళని ఈ కంపెనీలో, ఈ కంపెనీలో వాళ్ళని ఆ కంపెనీలో జాయిన్ చేస్తూ ఏ రోజు వారిని పట్టించుకోకుండా, కనీసం ఎటువంటి ఇన్ఫర్మేషన్లు కూడా ఇవ్వకుండా వారు సేల్ చేస్తే కమిషన్ కోసం పాకులాడేవారే ఈ డొమ్మారావులు. ఈ డొమ్మారావుల బాధితులు ఎంతోమంది అసలు రియల్ ఎస్టేట్ అంటే ఇలానే ఉంటుందేమో అని, ఇది మనకు సెట్ కాదని ఈ రంగానికి దూరం అయిపోతున్నారు. కానీ అత్యున్నతమైన ఈ రియల్ ఎస్టేట్ రంగంలో సక్సెస్ కావాలంటే ఎవరైతే ప్రతిరోజు ఆఫీసులో టైం స్పెండ్ చేస్తారో, ఎవరైతే ఆదివారం సైట్లో ఉంటారో, కస్టమర్ ఇంటికి డెమో ఇవ్వడానికి టీం మెంబర్తో సహా టైం స్పెండ్ చేస్తారో అలాంటి లీడర్స్ని ఎంచుకొని వారితో జర్నీ చేస్తే మాత్రం రియల్ ఎస్టేట్లో మీకు ఎదురే ఉండదు. మీకెప్పుడూ సపోర్ట్ చేయని లీడర్స్ దగ్గర పని ఉంటే తప్ప ఆఫీస్కి రాని లీడర్స్కి గుడ్ బై చెప్పి అసలైన కొత్త లీడర్స్ని ఎంచుకొని అసలైన సక్సెస్ ఏంటో మీ